పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య రథోత్సవ వేడుకను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. నూతన వెండి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి రథంపై 9 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి బాబా ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి పట్టణ పురవీధులలో ఊరేగించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కళాజాతర బృందాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే కీలు గుర్రాలు, డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సాయి నామస్మరణతో పుట్టపర్తి మారుమోగుతోంది. రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధులలో సాయి భక్తులు బారులు తీరారు. స్వదేశీ విదేశీ భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతోంది. సత్యసాయి బాబా శతజయంతి వేడుకల సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున పచ్చడి తోరణాలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ మురళీమోహన్, కేంద్ర నెహ్రూ యువ కేంద్ర మాజీ కోఆర్డినేటర్ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు పాల్గొని రథాన్ని లాగారు. వీవీఐపీలు రాక దృష్టిలో ఉంచుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి రానున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శతజయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు.